ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేస్తామని, వాటి ఆధారంగా స్క్రీనింగ్లో టాప్ 10 రోగాల్ని గుర్తించి విశ్లేషించి బాధితుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వ్యాధులు వచ్చాక చికిత్స తీసుకోవడం కంటే ముందే నియంత్రించేలా ప్రివెంటివ్ విధానాల్ని అమలు చేస్తే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, వైద్య ఖర్చులు తగ్గుతాయని చెప్పారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన వైద్యారోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. గేట్స్ ఫౌండేషన్తో కలిసి వైద్యారోగ్య రంగంలో ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై సీఎం చర్చించారు. ఏపీలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యారోగ్య రంగంలోని నిపుణులతో కూడిన 10 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందం సభ్యులు వర్చువల్ గా ఈ సమీక్షకు హాజరయ్యారు. వైద్యారోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా WHO లాంటి సంస్థలు నిర్దేశించిన అంశాలను అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నామని అన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఈ వివరాలను సేకరించి ఇంటిగ్రేట్ చేశామని వెల్లడించారు. రియల్ టైంలోనే వారి వివరాలు తెలుసుకునేలా సంజీవని ప్రాజెక్టు పనిచేస్తుందని వివరించారు. వివిధ అంశాల్లో ప్రజలకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం యోగాతో పాటు నేచురోపతిని ప్రోత్సహించాల్సి ఉందన్నారు. ప్రివెంటివ్ వెల్నెస్, డిజిటల్ AI ఎనేబుల్డ్ హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మ్స్ లాంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. వైద్యారోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరగాలన్న సీఎం ఏపీలో మెడిటెక్ పార్కు ద్వారా అధునాతన వైద్య పరికరాలను రూపొందిస్తున్నట్లు వివరించారు. వ్యాధుల బారిన పడి ఆ తర్వాత చికిత్స తీసుకోవడం కన్నా ముందుగానే నియంత్రించేలా ప్రివెంటివ్ విధానాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వైద్యారోగ్య రంగంలో మరింత వినూత్నంగా ప్రాజెక్టులు చేపట్టేందుకు అత్యున్నత స్థాయి నిపుణుల బృందం సలహాలు ఇవ్వాలని కోరారు. ముంబైలో త్వరలో జరగనున్న గ్లోబల్ AI కన్వెన్షన్లో వైద్యారోగ్యంలో టెక్నాలజీ వినియోగంపై ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలను ప్రదర్శించాలని ఆలోచన చేస్తున్నట్లు సీఎం తెలిపారు. విధానాల రూపకల్పన ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదని, అది క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలైనప్పుడే విజయవంతమవుతుందని తెలిపారు. ప్రజారోగ్యం పరిరక్షణకు సలహాలు ఇవ్వాలని నిపుణుల సలహా బృందాన్ని సీఎం కోరగా ప్రజారోగ్య పరిరక్షణ, ముందస్తు జాగ్రత్తలపై బృందం పలు సిఫార్సులు చేసింది. ఎక్స్పర్ట్ గ్రూప్ పని ఏంటంటే మామూలుగా రియాక్టివ్ ట్రీట్మెంట్ ఫస్ట్ యాటిట్యూడ్ నుంచి, అంటే వ్యాధి బారిన పడిన తర్వాత రియాక్ట్ కావడం, తర్వాత ట్రీట్మెంట్ అందించడం కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా, వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ప్రయత్నాలు చేయాలి. దాంట్లో ఈ తద్వారా డిసీజ్ బర్డన్ కూడా తగ్గించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 4 పిల్లర్స్గా వారు ఆరోగ్య ఈ హెల్త్ విజన్కి సంబంధించి 4 స్తంభాలను వాళ్ళు పేర్కొనడం జరిగింది. ప్రివెంటివ్ అండ్ వెల్నెస్ అప్రోచ్, ఈక్విటబుల్ హెల్త్ కేర్, క్వాలిటీ హెల్త్ కేర్, టెక్నాలజీ అండ్ AI ఎనేబుల్డ్ సర్వీస్ డెలివరీ అండ్ సిస్టమ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్. ఈ 4 స్తంభాల మీద ఆరోగ్య వ్యవస్థను ఒక పటిష్టపరచాలనే వారి ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. అనేక మంది ప్రెజెంటేషన్ అయిన తర్వాత వారి అభిప్రాయాల్ని పంచుకున్నారు. దీంట్లో భాగంగా రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు అభినందిస్తూనే కాస్త సలహాలని, సూచనలు కూడా, మొదటి మీటింగ్ కాబట్టి దీంట్లోనే కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత సంవత్సరానికి 2 సార్లు కలవాలని, ఒకసారి వర్చువల్గాను, రెండోసారి ఫిజికల్ కూడా కలిసి, తర్వాత ఫీల్డ్ విజిట్స్ కూడా వాళ్ళు వచ్చి దానికి అనుగుణంగా సలహాలను, సూచన, రికమెండేషన్ ఇస్తే దానికి అనుగుణంగా ఆరోగ్య వ్యవస్థ పటిష్టపరచడం కోసం రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. పూర్తిగా ఏంటంటే రాబోయే రోజుల్లో రైట్ టు హెల్త్ ఒక చట్టం, రైట్ టు హెల్త్ చట్టం ఉంటే ఏ రకంగా ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ హెల్త్ యాక్సెసిబుల్ అవుతుందో ఆ రసగా నిర్ణయాలు తీసుకుంటామని కూడా మరో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇకపై ఏడాదిలో 2 సార్లు నిపుణుల బృందంతో భేటీ అవ్వాలని చంద్రబాబు సూచించారు. నిపుణులు ఇచ్చిన సలహాలను, సూచనలను క్రోడీకరించి యాక్షన్ ప్లాన్ తయారు చేసే బాధ్యతను గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్కు ముఖ్యమంత్రి అప్పగించారు.